నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ పోటీలను యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరిలు ప్రారంభించారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలని సంకల్పంతో ఉందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, క్రీడాకార ప్రతిభను గుర్తించి రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం విశ్వవిద్యాలయ ఉద్దేశమని పేర్కొన్నారు. రిజిస్టర్ ఎం యాదగిరి మాట్లాడుతూ విద్యతో పాటు సమాంతరంగా క్రీడలు ఎల్లవేళ నిర్వహించాలని, ఆటల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ప్రతిరోజు గేమ్స్ ప్రాక్టీస్ చేసి విశ్వవిద్యాలయానికి గుర్తింపు తేవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల 13 కళాశాలల నుండి పురుషులు మరియు 11 కళాశాలల నుండి మహిళా క్రీడాకారులు సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్ పురుషుల విన్నర్స్ గా తెలంగాణ విశ్వవిద్యాలయం, రన్నర్స్ గా గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నిలిచింది. మహిళల విభాగంలో విన్నర్స్ గా జీజీ కాలేజ్ కైవసం చేసుకోగా, రన్నర్స్ గా టీజీడబ్ల్యూ ఆర్డీసీ ఆర్మూర్ నిలిచింది. ఈ టోర్నమెంట్ లో విజేతలకు మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ డైరెక్టర్ డాక్టర్ జి బాలకృష్ణ ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ నేత, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ బాలమణి, రమ, రూప, అంజలి, అనిల్ కుమార్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఒకటి ఉంది, ఇది ఫిజికల్లీ రోబోస్ట్, మెంటల్లీ సౌండ్ అండ్ సోషల్లీ వెల్బీయింగ్నెస్. ఈ 3 కొటేషన్స్ ఎక్కడో విన్నా నేను మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో. సో ఈ 3 రావాలంటే మీకు ఆ శారీరక శ్రమ అనేటువంటిది చాలా అవసరం. శారీరక శ్రమ చేయాలనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి కాన్సెప్ట్ కాదు. ఆ రోజుల్లో గాంధీజీ ఏం చెప్పిండు, స్త్రీ పురుష భేదం లేకుండా ఏ వ్యక్తి అయితే శారీరక శ్రమ చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే ఆ పూట భోజనానికి అర్హుడని చెప్పిండు. ఇప్పుడు ఇటీవలి రోజులలో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది యువతలో చాలా తగ్గిపోతూ ఇంకింత రెట్టింపుగా చేసినట్లయితేనే మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో మన ప్రతిభను వ్యక్తపరచడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ ఇక్కడ పార్టిసిపేట్ అయినందుకు నేను ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంకా కొంత